ఢిల్లీలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో దాదాపు 27 సంవత్సరాల తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ తిరిగి అధికారం చేపట్టనుంది. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జరిగే ఈ వేడుకకు ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ ముఖ్యనేతలు హాజరు కానున్నారు. ఇక షాలిమార్ బాగ్ నుండి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖా గుప్తా, సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్ అతిషి తర్వాత ఆమె ఢిల్లీకి 4వ మహిళా ముఖ్యమంత్రిగా నిలవనున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా నియమితులైన రేఖా గుప్తా నిన్న ఉదయం మీడియాతో మాట్లాడుతూ, ఇది చాలా పెద్ద బాధ్యత. నాపై నమ్మకం ఉంచినందుకు ప్రధాని మోదీకి, బీజేపీ హైకమాండ్కు ధన్యవాదాలు. నా బాధ్యతను నేను అత్యంత నిజాయితీగా నెరవేరుస్తాను. మా పార్టీ చేసిన అన్ని హామీలను పూర్తి చేయడం నా మొదటి ప్రాధాన్యత. రెండవ ప్రాధాన్యత ఏమిటంటే మా 48 మంది ఎమ్మెల్యేలు ఒక బృందంగా మోదీ టీం పనిచేస్తారు. నేను ఢిల్లీ ముఖ్యమంత్రిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. గత అవినీతి ప్రభుత్వం ప్రజలకు చెందిన ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సి ఉంటుంది అని అన్నారు. मेरे सभी विधायक साथियों ने जिन्होंने अपना समर्थन देकर के मुझे ये बड़ी जिम्मेदारी दी है, मैं सभी का बहुत बहुत धन्यवाद करती हूँ और आप सबके आशीर्वाद, सहयोग और समर्थन के लिए दिल की गहराई से आभार व्यक्त करती हूँ।